జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొని వచ్చిన. ఓకేనా? మన సైనిక బలగాల కోసం ఇస్రో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది. ఇంతకు ఆ నిర్ణయం ఏంది, ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత మన భారతదేశం నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీద పెద్ద ఎత్తున ఈ దాడులన్నీ కూడా నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే. మొత్తంగా 9 ప్రాంతాలలో 21 స్థావరాలపైన భారత్ అయితే దాడులు చేసింది. ఈ 21 స్థావరాలు కూడా తీవ్రవాద స్థావరాలే కావడం ఇక్కడ గమనార్హం అన్నమాట. ఈ తీవ్రవాద స్థావరాలలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందినటువంటి అనేక స్థావరాలు ఉన్నాయి. సరే, భారతదేశం ఈ తీవ్రవాద స్థావరాలన్నింటిని కూడా శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా, శాటిలైట్ నావిగేషన్ ఆధారంగా గుర్తించి పిన్ పాయింట్ ప్రెసిషన్తో, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం మీద చాలా ఖచ్చితంగా ఆయా స్థావరాలను ధ్వంసం చేసి పారేసిందనమాట. అంటే కేవలం శాటిలైట్ టెక్నాలజీ సాయంతోనే మన భారతీయ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ పైన ఈ విధంగా విజయవంతంగా దాడులు అయితే చేయగలిగింది. అయితే కొన్ని టార్గెట్లను గుర్తించే విషయంలో మన ఆర్మీ కొద్దిగా ఇబ్బందులు అయితే పడిందంట. దీంతో మన శాటిలైట్ టెక్నాలజీను మరింతగా అభివృద్ధి చేయడానికి, మరింతగా మన సైనిక దళాలకు సహాయం చేయడానికి, మరింతగా నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మన స్పేస్ రీసెర్చ్ సంస్థ అయినటువంటి ఇస్రో ఒక కీలకమైన, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. అదేంటయ్యా అంటే, వచ్చే 5 ఏళ్లలో 52 నిఘా ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టనున్నారన్నమాట. చూడండి, హై రెజల్యూషన్ నిఘా ఉపగ్రహాలను వచ్చే 5 ఏళ్లలో ఒక 52ంటిని ప్రయోగించనున్నారన్నమాట. అంటే అమెరికాకు చెందినటువంటి GPS, రష్యాకు చెందినటువంటి గ్లోనస్, చైనాకు చెందినటువంటి బైడూస్కు పోటీగా మన భారత్ కూడా పెద్ద సంఖ్యలో ఈ నిఘా ఉపగ్రహాలను కక్షలోకైతే ప్రవేశపెట్టనున్నారన్నమాట. దీనికి సంబంధించి ఢిల్లీలో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథరైజేషన్ సెంటర్ చైర్మన్ అయినటువంటి పవన్ కుమార్ గోయంకా గారు మాట్లాడుతూ, అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థ విషయంలో భారత్ ఇప్పటికే బలమైన సామర్థ్యాలను అయితే కలిగి ఉండాలి. దానిని నిరంతరం కూడా మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మన శత్రువులు మన మీద కన్ను వేసి అయితే ఉంచినారు, మనం కూడా అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ క్రమంలోనే రక్షణ రంగ నిఘా సామర్థ్యాలను పెంపొందించేందుకు వచ్చే 5 ఏళ్లలో 52 నిఘా ఉపగ్రహాలను అంతరిక్షంలోకైతే ప్రయోగించనున్నామని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ మెగా ప్రాజెక్టులో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తాము. అలాగే మనం ప్రయోగించేటటువంటి ఈ 52 ఉపగ్రహాలలో సగం ఉపగ్రహాలను, అంటే కనీసం 26 ఉపగ్రహాలను ప్రైవేటు రంగ సంస్థలు తయారు చేస్తాయని చెప్పేసి స్పష్టం చేశాడనమాట. మిగిలినటువంటి వాటిని మన ఇస్రోనే తయారు చేస్తుంది. ఇకపోతే ఈ యొక్క ఉపగ్రహాలు శత్రువుల కదలికలను ట్రాక్ చేసేందుకు, అదేవిధంగా సరిహద్దులను పర్యవేక్షించేందుకు, సైనిక కార్యకలాపాల సమయంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు సహాయపడతాయి. నిఘా సామర్థ్యాల పెంపు నిర్ణయాలు కేంద్ర రక్షణ శాఖ, అదేవిధంగా హోంశాఖ పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఇక మనకైతే తిరుగుండదు. ఇకపోతే ఇస్రో తన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సాంకేతికతను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ఆలోచనలు అయితే ఉన్నాం. తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా ఈ ప్రాజెక్టులో చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఉపయోగించుకొని ఉన్నాం. మేము మన రక్షణ బలగాల కోసమే SSLVను అభివృద్ధి చేసినాం. దీని ద్వారా 500 కిలోల బరువు ఉన్నటువంటి శాటిలైట్లను 500 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టగలం. ఏదేమైనా కానీ వచ్చే 5 ఏళ్లలో ఇంతకు 3 సామర్థ్యాన్ని భారత్ అయితే సంపాదించుకుంటుందని చెప్పేసి మన పవన్ కుమార్ గోయంకా గారు స్పష్టం చేశారు. అంటే వచ్చే 5 ఏళ్లలో మనము శాటిలైట్ టెక్నాలజీను, ఈ నిఘా వ్యవస్థలను కనీసం 3 వంతులు అభివృద్ధి చేసుకోబోతున్నాం అనమాట. అది ఆ విషయమా. తర్వాత ఎట్టుంటుందంటే, వీళ్ళు ఏమన్నా తోక తిప్పినారనుకో, సరే ఇట్లా పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏదైనా కూడా కాదు, వీళ్ళు ఏదో పెద్ద పుడింగులు తోపులు ఉన్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అజ్జాచాం అని చెప్పేస్తా పోయి తన్నొచ్చామంటే కనీసం కనుక్కుండే నాదుడు కూడా లేడు.
అట్టుంది. రేపు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత వీళ్ళు ఏం పెగ్గలుగుతారు, మనల్ని ఏం చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఎంతమంది నమ్ముతున్నారో నాకైతే తెలియడంలే, కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక ఉక్కు కవచాన్ని అయితే తయారు చేసి పెట్టినారు. ఏం కన్నెత్తి చూసేట్టుగా లేదు, దాన్ని వంగేస్తారట్టే. ఏదే వాళ్ళేమో మన జోలికి రాలేరు, మనోళ్ళు పోయి వంగేసి వచ్చారు, ఆ మాదిరిగా ఉండాలి భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ. మీసం మెలేస్తుంది అట్నే, మేరా భారత్ మహాన్ అని చెప్పేసి. ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.